నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వాడవాడలా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమిష్టి కృషితోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. దేశ రాష్ట్ర స్థాయిలో విశిష్ట పురస్కారాలు అందుకున్న వారికి బీజేపీ ఆధ్వర్యంలో సన్మానాలు. వచ్చే ఏడాది మార్చి నాటికి తెనాలి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ బాలరోన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సమావేశానికి మండల విద్యాధికారి మేకల లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి ఏడాది రోడ్ల మరమ్మతులు, విస్తరణ వంటి వాటిపై దృష్టి సారించినట్లు చెప్పారు. రెండో ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. అలాగే P4 కార్యక్రమంలో భాగంగా పలువురు దాతలను గుర్తించి వారితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు విద్యతో పాటు స్కిల్స్ ను కూడా డెవలప్ చేసుకోవాలని సూచించారు. పాఠశాలను అభివృద్ధి చేసేందుకు దాతలు, పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యాశాఖకు ప్రభుత్వం 36,000 కోట్ల నిధులను వెచ్చిస్తుందని, ఆ స్థాయిలో ఫలితాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రహిత తెనాలిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 3 నెలల్లో గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని, గంజాయిని విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారి ఆస్తులను కూడా జప్తు చేసే విధంగా చూస్తామన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలను అందంగా, ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముందుగా ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకంలో భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈఓ సివి రేణుక, ఈగల్ విభాగ ఎస్పీ కె నగేష్ బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంఈఓ2 వి జయంతిబాబు, డిప్యూటీ డీఈఓ శాంతకుమారి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐ పద్మావతి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వి శాంతి, పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరం కూడా ఇట్లా వేదిక పైన అక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాం అంటే, ఈ స్థానం మాకు దక్కిందంటే మా చిన్న వయసులో మా తల్లిదండ్రులు పెంచిన విధానం, సమాజంలో ఏ విధంగా నిజాయితీగా కష్టపడి పనిచేసుకోవాలని వాళ్ళు మాకు నేర్పించిన ఆ భావాలు, అవన్నీ ఈ రోజున ఉపయోగపడుతున్నాయి. తల్లిదండ్రులు లేనిదే మనం ఏది కూడా సాధించుకోలేము జీవితంలో. అదేవిధంగా పాఠశాలకు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు వాళ్ళు అందించే ఆ బోధన, వాళ్ళు స్వార్థం లేకుండా మన క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ రావాలి, అందరికన్నా ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవాలి, మనకు ఆ రికగ్నిషన్ రావాలనే తపనతోటి సొంత బిడ్డల కన్నా ఎక్కువగా మిమ్మల్ని చూసుకుంటూ అహర్నిశలు కృషి చేస్తారు మన టీచర్స్. వాళ్ళందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా ఇటువంటి సమావేశాలు అభినందించాలి. తల్లిదండ్రులు దయచేసి రాసుకుంది కాకుండా వచ్చి మీరు మైక్ తీసుకుని మనసు విప్పి మాట్లాడండి. మేము ఏం చేయాలి? ఇంకా మీకున్న బాధ్యతని ప్రభుత్వానికి, ప్రజలకి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా మార్పు తీసుకురాగలుగుతాం? ఈ 2వ సంవత్సరం అడుగుపెట్టాం. ఈ కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయినాక బిడ్డలందరితో కూర్చుని నేను కూడా మధ్యాహ్న భోజన పథకంలో పాల్గొంటాను. ఎందుకంటే ఆ స్ఫూర్తి నింపే విధంగా మన వాళ్ళందరం కూడా చేసాం. ఈరోజు సన్న బియ్యం సరఫరా చేయడం అనేది మామూలు విషయం కాదు. రైతులు ఎంతోమంది పాపం ఎప్పుడైతే మనం అప్పీల్ చేసామో, ఎప్పుడైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసామో బహిరంగంగా, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకుండా మీరు ప్రభుత్వానికి ఇవ్వండి, ఈసారి కష్టపడి పండించిన మీ ధాన్యాన్ని మన పాఠశాలలోనే మేము ఉపయోగిస్తాం అని చెప్తే, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, అద్భుతంగా ఈ ప్రాంతంలో రైతులు ఈ రోజున మనం ప్రతి నెల 57 లక్షల బ్యాగులు మన పాఠశాలకి పౌర సరఫరా శాఖ నుంచి అందించగలుగుతున్నాం అంటే మన రైతు సోదరులు వాళ్ళు స్వార్థం లేకుండా ముందుకొచ్చి నిలబడి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. దయచేసి మీరు కొంచెం సమయం వెచ్చించండి. మీరు తప్పకుండా ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగే కాకుండా నెలకు ఒకసారో వారానికి ఒకసారో మీరు కొంచెం సమయం వెచ్చించి మీరందరూ కూర్చుని మాట్లాడుకుని
మేము ఫర్దర్గా ఏం చేస్తే మీకు బాగుంటుందో చెప్తే తప్పకుండా దానికి స్పందించే విధంగా ముందుకు వస్తాం. ఈ కార్యక్రమం స్ఫూర్తి దానికోసమే. మన బిడ్డలు బాగా చదువుకుంటేనే మన దేశం మనం అభివృద్ధి చేయగలుగుతాం. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి మనం భారతదేశంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలంటే మన బిడ్డలు బాగా చదువుకోవాలి. దానికి అహర్నిశలు కృషి చేయడానికి అధికార యంత్రాంగంతో పాటు మీ అందరం కూడా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు తెలుసుకుంటూ, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన పాఠశాలని మనం ఖచ్చితంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని, ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి నుంచి అధికార యంత్రాంగం, అదేవిధంగా కష్టపడి ఏర్పాటు చేసిన మన ఎంఈఓలు, హెచ్ఎం గారికి, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీకి, పిల్లలందరూ కూడా ఖచ్చితంగా స్కూల్కి రావాలి, డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. మనం ఆల్రెడీ స్కూల్స్లో క్వాలిటీ పరంగా ఇంప్రూవ్ చేయడానికి మోడల్ ప్రైమరీ స్కూల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ ఇంకా కూడా టీచర్స్ ఇచ్చి స్ట్రెంగ్తన్ కూడా చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా గవర్నమెంట్ వేరియస్ ఇనిషియేటివ్స్తో స్కూల్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇవాళ మనం కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యి ఈరోజు మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు మన పిల్లలు పాఠశాలలో బాగా చదువుతున్నారా లేదా అనేది ప్రతి నెలకి ఒకసారి వచ్చి ఇక్కడ టీచర్స్ని అడిగి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి తెలుసుకుంటే బాగుండదని కోరుతున్నాను. అలానే మనకి ప్రభుత్వం వారి తరపు నుంచి ఈ రోజున కొన్ని పథకాలు ఇస్తున్నారు. అలానే తల్లిదండ్రుల కష్టము మన పిల్లల కోసం ఎంత కష్టపడ్డా కూడా అలానే బాగా చదువుతున్నారా లేదా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలనేది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది కూడా. అలానే ఈ రోజున మన ప్రభుత్వం పాఠశాలలు అలానే ఈ రోజున మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అందేలాగా కూడా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రైవేటీ కన్నా ఈ రోజున ప్రభుత్వం పాఠశాలలో ఎంతో గొప్పగా ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. మీలో ఉన్న తెలివితేటలు ఎలా గమనించాలి. ఇప్పుడు ఐతానార్ స్కూల్లో నేను వెళ్తే ఒక అబ్బాయి బ్రహ్మాండమైనటువంటి చిత్రం వేశాడమ్మా. చాలా ఆశ్చర్యపోయాను. పిల్లాడు వేశాడు, మీరు రాబోయే ముందే వేశాడన్నారు. బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద కలర్ చాట్ తీసుకుంటూ వేశాడు. నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఎందుకు వేసామన్నాను. మా అమ్మ నాన్న కలర్ పెయింటింగ్ వర్క్ చేస్తూ వాళ్ళు ఎక్కడో ఉండి నన్ను హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు, వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు అన్నారు ఇద్దరు. ఒక పిల్లాడికి 12 ఏళ్ళు, ఒక పిల్లాడికి 14 ఏళ్ళు ఉంటాయి. చక్కటి బొమ్మ వేశారు. ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించనున్నట్లు తెలుగుదేశం సీనియర్ నాయకులు, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పట్నంలోని సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 12, 13 వార్డుల్లో గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ప్రజలు పెన్షన్లు, ఉచిత గ్యాస్, ఇళ్ల స్థలాలు, తల్లికి వందనం వంటి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయా వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. కోర్టులో ప్రజలు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని వీటిని సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇంటింటికి వచ్చినప్పుడు మీ సమస్యలను నమోదు చేయించుకోవాలని, తద్వారా ప్రభుత్వానికి ప్రజాభిప్రాయం తెలుస్తుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రైవేటు అవకాశాల కోసం పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్, వసంతం అశోక్, రావి కృష్ణమోహన్, సోపాటి కిరణ్, రాంప్రసాద్, రాంబాబు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో స్లమ్ వార్డులుగా మనం భావిస్తూ ఉంటాం. వీళ్ళందరికీ కూడా కొంతమందికి గ్యాస్ పడుతూ ఉంది, కొంతమందికి అసలు గ్యాస్ పట్టలేదు. దాన్ని అందరం కూడా నోట్ చేసుకున్నాం. ఎవరెవరికి గ్యాస్ రావట్లేదో, ఒకవేళ రాని వాళ్ళందరూ కూడా నాకు కలిసిన వాళ్ళే కాకుండా ఎవరైతే మనం ఇంటింటికి తిరుగుతూ ఉన్నారో మా కార్యకర్తలు, నాయకులు, వాళ్ళకి మీరు ఏ సమస్య ఉన్నా చెప్పవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మీరు చెప్పినటువంటి ఏ సమస్య అయినా సరే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ యొక్క ప్రక్రియలో మీ సమస్యల ముందు ప్రభుత్వం
నమోదు చేసుకోవడం జరిగింది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. ఒకసారి నమోదైన తర్వాత ఎందుకు ఆ యొక్క సమస్య పరిష్కరించలేదనేది ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో మీ అందరి సమస్యలు తీరటానికి ఇది ఒక ప్రక్రియగా ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వీటిలన్నిటితో పాటు ఏమేమి చేశామనేది చెప్తూ మీ సమస్యలను కూడా నమోదు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఈ రోజున మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని అది స్థానిక సమస్య అవ్వచ్చు, మంచినీటి సమస్య అవ్వచ్చు, లేకపోతే రోడ్డు సమస్య అవ్వచ్చు, లేకపోతే గ్యాస్ సమస్య అవ్వచ్చు, సంక్షేమానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, అభివృద్ధికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా ఉద్యోగానికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, ఏ సమస్య అయినా సరే మీ నుంచి తెలుసుకొని దానికి ఏమిటి ఏ రకంగా ఆ సమస్యని పరిష్కరించగలం అనేది ఈనాటి ఈ యొక్క మహత్తరమైన యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. స్థానిక కొత్తపేటలోని దొడ్డప్పనేని ఇందిరా పురపాలక ఉన్నత బాలికల పాఠశాలలో గురువారం మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ తోటకూర రాఘవయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమిష్టి కృషి వల్లే విద్యార్థులు భవిష్యత్తులో భావి భారత పౌరులుగా తయారవుతారని అన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయుని సంధ్యారాణి, తెలుగు ఉపాధ్యాయురాలు పద్మ, బాటనీ ఉపాధ్యాయురాలు శేషకుమారి, సంస్కృత ఉపాధ్యాయురాలు జ్యోతి, స్కూల్ అసిస్టెంట్ పాల్గొన్నారు. స్థానిక మారిస్పేట్లోని దత్తసాయి ఆలయంలో గురువారం గురు పౌర్ణమి విడుదల ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ అనువంశిక ధర్మకర్త రేటు మోహన్ రావు తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మోహన్ రావు మాట్లాడుతూ గురు పౌర్ణమి పురస్కరించుకుని ఆలయంలో రుద్రాభిషేకాలు, భజన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాయంత్రం 108 సార్లు పల్లకీ ప్రదక్షిణ నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ నాగసాయి, సిహెచ్ సంతోష్ కుమార్, జి వేణు, ఏ తిరుపతమ్మ, ఎం సత్యకుమారి, ఎం హరిప్రసాద్, ఎన్బిఆర్ మల్లేశ్వరి, పద్మజ, కె కళ్యాణి, టి వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయిరామ్. సాయినాథ్ మహారాజ్ కి జై. 33వ గురు పౌర్ణమి మహోత్సవం మారిస్పేట దత్తసాయి ఆలయంలో ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కార్యక్రమంలో భాగంగా ఉదయం విశేషంగా అభిషేకాలు, అలాగే విశేష పూల అలంకరణ, అన్నదానం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంకాలం సాయం సంధ్యా హారతి, అలాగే 108 పల్లికి ప్రదక్షిణాలు రాజస్థానీ వాద్యాలతో జరుగును. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రద చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, మా కమిటీ సభ్యులకి, సాయి భక్తులందరికీ ధన్యవాదాలు. ఓం శ్రీ సాయిరామ్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. 33వ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెనాలి పట్టణ పుర ప్రజలకు, అదేవిధంగా మా కమిటీ సభ్యులకు. ఈ కార్యక్రమాన్ని గత 33 సంవత్సరాలుగా మారిస్పేట సాయిబాబా టెంపుల్లో నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తూ గురు పౌర్ణమి రోజు అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమం 5000 మందికి చేస్తున్నటువంటి మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భక్తులు సహకరిస్తున్నటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా మా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ నిర్ణయం మేరకు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలోని దేశ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో వివిధ రంగాలలో నిష్ణాతులై జాతీయ పురస్కారాలు పొందిన వారికి గురువారం వారి వారి స్వగృహాల నందు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు గారు, తెనాలి రూరల్ మండల ప్రెసిడెంట్ కడియాల నందకిషోర్ తదితరులు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యారంగంలో విశేష కృషి చేసి జాతీయ అవార్డు పొందిన వేజండ్ల ఉమామహేశ్వరరావును, జాతీయ అవార్డు పొందిన ఐనాల మల్లేశ్వరరావును 1965వ సంవత్సరంలో ఇండో పాకిస్తాన్ యుద్ధంలో ధీరోదాత్తంగా పోరాడి దేశ విజయానికి తోడ్పడిన తాత పోతురాజును, వైద్యరంగంలో విశేష సేవలందించిన డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తిని, కళలకు కానాచి తెనాలిలో ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న సూర్య శిల్పశాల అధినేత కాటూరి వెంకటేశ్వరరావును పూలమాలలతో దుస్సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశాన్ని మరింత ప్రగతి పదంలోకి తీసుకెళ్తున్నారని, పార్టీ ఆదేశాల మేరకు విశిష్ట వ్యక్తులను సన్మానించుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తెనాలి 3వ పట్టణ అధ్యక్షులు ఎర్రం రాజు సందీప్, 2వ పట్టణ ఇన్ఛార్జి సిక్కా రవీంద్ర, జిల్లా అధికార ప్రతినిధి తమరిస అనంతాచార్యులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మైలా హరికృష్ణ, మాజీ మండల అధ్యక్షులు యోగానంద కిషోర్, అడప సంపత్ రాయుడు, ఏ సుధాకర్, వీరయ్య, వై కామేశ్వరరావు, డి హనుమంతరావు, ఎం వీరయ్య, కె సీను, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి 3వ పట్టణ అధ్యక్షులు ఎర్రం రాజు సందీప్ గారు, 2వ పట్టణ ఇన్ఛార్జి సిక్కా రవీంద్ర గారు, జిల్లా అధికార ప్రతినిధి తమరిస అనంతాచార్యులు గారు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మైలా హరికృష్ణ, మాజీ మండల అధ్యక్షులు కె యోగానంద కిషోర్, అడప సంపత్ రాయుడు గారు, ఏ సుధాకర్, దురువీరయ్య, వై కామేశ్వరరావు, డి హనుమంతరావు, ఎం వీరయ్య, కె శ్రీను మరియు సీనియర్ నాయకుల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్థానిక ఐతానగర్లో గల సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని 10,000 మందికి అన్నదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా ఐతానగర్లో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది గురు పౌర్ణమి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు నుండి సెప్టెంబర్ 9వ తేదీ వరకు సాలిగ్రామ మఠం ట్రస్ట్, శ్రీ విద్యాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి వారి సహకారంతో గంగానమ్మపేటలోని ది తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో అర్ధ చతుర్మాస్య వ్రతదీక్ష మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు మఠం అధ్యక్షులు నంబూరు వెంకట కృష్ణమూర్తి తదితరులు తెలిపారు. ఈ రోజు నుండి సెప్టెంబర్ 9వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసినట్లు తెలిపారు. 60 రోజుల పాటు నిరంతరాయంగా హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలిలో మొట్టమొదటిసారిగా 60 రోజులు భక్తులతో పాల్గొని స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించడం ఇదే మొదటిసారని అన్నారు. ఈ 60 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తుల చేత హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి రాహుల్ సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి సలహా మండలి చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, సాంస్కృతి విభాగ చైర్మన్ గడ్డపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి గోపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు చాలా శుభదినం. ఈ శుభదినం నాడు వ్యాస భగవానుడు ఆవిర్భవించారు. ఆషాఢ పౌర్ణమి అనగా గురు పౌర్ణమి. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వ్యాస భగవానుడు జన్మించడం వలన ఈ పౌర్ణమికి వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం చాతుర్మాస్య వ్రతాన్ని మన తెనాలిలో చక్కగా చేస్తున్నాము. ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ వారి యొక్క భవనంలో ఈ 2 నెలల పాటు చాతుర్మాస వ్రతం చేస్తున్నాము. ఈ సంవత్సరం సంకల్పం ఏంటంటే యుద్ధ భయాల నుండి స్వామి మనల్ని కాపాడాలి, అందరినీ రక్షించాలి, ప్రపంచ శాంతి కొరకే. మన దేశమే కాదు అన్ని దేశాలు కూడా బాగుండాలి, ఎక్కడ యుద్ధ వాతావరణం ఉండకూడదు, శాంతియుతంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, సత్యవంతంగా ఉండాలి, ధర్మంగా ఉండాలనే యొక్క సంకల్పంతో అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం కలగాలనే యొక్క ముఖ్య ఉద్దేశంతో శ్రీ హనుమాన్ చాలీసా అఖండ నామ సంకీర్తన చేస్తున్నాము. మన గంగానంపేటలోని
ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన శాలిగ్రామ్ మఠం శ్రీ విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో అర్ధచాతుర్మాసం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారిచే 60 రోజులు జరుగుతుంది. దీనికి హనుమాన్ చాలీసా రాత్రింబగళ్ళు 60 రోజులు కూడా భక్తులచే హనుమాన్ చాలీసా జరుగుద్ది. భక్తులందరూ పాల్గొని మీరందరూ కూడా హనుమాన్ చాలీసా మీ అవకాశాన్ని బట్టి మీ సమయాన్ని బట్టి హనుమాన్ చాలీసా చదవండి. ఇక్కడ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పిలుపు మేరకు మెగా పేరెంట్ మీటింగ్ విద్యార్థులు మరియు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం గురువారం బిఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను మా కళాశాల భుజాన వేసుకుంటుందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విద్య ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని, విద్యార్థుల అభివృద్ధికి మా కళాశాల అడ్డాగా నిలుస్తుందని అన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అభిప్రాయాలు వెల్లడించి విద్యా ప్రమాణాలపై తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. కళాశాల చేపడుతున్న విద్యా విధానాలు, శ్రద్ధ, శిక్షణ పట్ల ప్రశంసించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కిరణ్ కుమార్, టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యార్థులతోనూ తల్లిదండ్రులతో ఒక మెగా ఈవెంట్ని కండక్ట్ చేయటం, దాని ద్వారా విద్యార్థుల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడే ఒక అమ్మాయి మాట్లాడింది డ్రగ్స్ గురించి. మనం డ్రగ్స్ అనేది గత 5 సంవత్సరాల కాలంలో చాలా విపరీతమైన ప్రోడక్ట్ తయారై దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోవటం అనేది చాలా సిగ్గుపెట్టుబడి. ఇప్పటికి కూడా తెనాలి లాంటి ప్రాంతంలో కూడా డ్రగ్ అనేది మరి విచ్చలవిడిగా కనిపిస్తుంది, దొరుకుతుంది అనే మాట వింటున్నాం. వాటిని నివారించాలి. విద్యార్థుల్ని, యువకుల్ని డ్రగ్స్ నుంచి దూరం చేయకపోతే వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా వినాశనం అయిపోతుంది. అటువంటి పరిస్థితి నుంచి వీళ్ళని కాపాడటానికి వారి నుంచే సలహాలు తీసుకోవాలి. విద్యార్థులు ఏ రకంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు, దాని నుంచి బయటపడటానికి మార్గాలు కూడా వాళ్ళు చక్కగా చెప్తున్నారు. వాటిని పాటించాల్సిన అవసరం ఉందనే మాట చెప్తూ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఈ డ్రగ్ అనేది మరి చాలాసార్లు చూసాం, ఎంతో మన్యం ప్రాంతంలో విపరీతంగా పండించి ఇతర ప్రాంతాలకు పంపించిన విషయాలు కూడా మనం చూసాం. సో ఈ డ్రగ్ మహమ్మారి నుంచి మనం ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే మాట తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మారిసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో గురువారం గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు దత్తాత్రేయుడికి, సాయిబాబా వారికి పంచామృత అభిషేకం మరియు పళ్ల రసాలతో అభిషేకం, విశేష అర్చన, కాగడహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ధర్మకర్త లంకా శివానంద్ కుమార్ తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తమ స్వహస్తాలతో బాబావారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ధర్మకర్త శ్రీ లంకా శివానంద కుమార్ మాట్లాడుతూ, ఇలాగే ప్రతి గురువారం దేవస్థానంలో అభిషేకాలు, అర్చనలు, సాయంత్రం పూట బాబా భజన జరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో కూనపల్లి నారాయణస్వామి, లంకా శివానంద్ కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్, ప్రధాన అర్చకులు దినమణి ధనుష్, సుబ్రహ్మణ్య శర్మ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. వేదవ్యాస భగవానుడు చతుర్వేదాలను మనకు అందించిన వేదవ్యాస భగవానుడి జయంతి నేడు. ఈ సందర్భంగా గురువులందరినీ పూజించుకుంటాము. స్థానిక మారిస్పేటలో వేంచేస్తున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో శ్రీ గురుదత్త అలాగే సాయిబాబా వారు వేంచేసి ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి పంచామృత అభిషేకాలు, పళ్ళరసాలతో అభిషేకాలు నిర్వహించాం. అలాగే అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి బాబావారికి హారతి పాట ఇవన్నీ నివేదన చేసామండి. అలాగే భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించ ప్రార్థన అని వేడుకుంటున్నాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. స్థానిక మారిస్పేట నందు వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానములో షిరిడీ సాయిబాబా వారికి గురు పౌర్ణమి సందర్భంగా భక్తజనులందరితో విశేష పంచామృత అభిషేకాలు జరుగును. కావున భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి. స్థానిక నాజర్పేటలో గల సత్యసాయి మందిరం గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే నగర సంకీర్తన, 8 గంటలకు అభిషేకాలు, 12 గంటలకు హారతులు, మధ్యాహ్నం 2 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్. తెనాలి నాజరపేట సత్యసాయి సేవా సమితి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున నగర సంకీర్తన 5 గంటలకి, నగర సంకీర్తన అయిపోగానే అభిషేకాలు అయిపోయిన తర్వాత ఈరోజు భజన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈరోజు భోజనాలు 700 మందికి భోజనాల కార్యక్రమం చేయడం అయింది. అందరూ వేలాది భక్తులంతా వచ్చి పాల్గొన్నారు. అందరికీ స్వామి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. సాయిరామ్. గురు పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, శ్రీ షిరిడి సాయిబాబా ప్రధాన దేవాలయం, సాయినగర్, బీసీ కాలనీ, బుర్రిపాలెం రోడ్డు, తెనాలి గురు పౌర్ణమి మహోత్సవం ఘనంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు ఉదయాన్నే నగర సంకీర్తన, కాకడ హారతి, అద్దీన హారతి, సంధ్యాహారతి, సేజాహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఏర్పాటు చేసినట్లు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు. ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్, సాయినగర్, బీసీ కాలనీ, శ్రీ సాయిబాబా ప్రధాన దేవాలయం మరి ఈరోజు 5వ గురు పౌర్ణమి ఉత్సవాన్ని మరి విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈ వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమను ప్రత్యేకంగా గురువు యొక్క ఆరాధన చాలా విశేషమైనదిగా భావిస్తూ ఉంటాం. ఈరోజు మన దేవాలయంలో ప్రత్యేక అలంకారాలు, అలాగే మరి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే పాలాభిషేకం, నవరసాలతో అభిషేకాలను కూడా ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అలాగే బీసీ కాలనీ ప్రజలందరం కలిసి, అలాగే హరిరామ్ గారు, కుబేరడాల్ మిల్స్, శివశంకర్రావు గారు అందరం కలిసి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. గురు మహోత్సవం జరుగుతున్నది అతి వైభవంగా జరిగింది. ప్రత్యేక మన్యాస రుద్రాభిషేకాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజ చేశాము. కనుక బాబావారి భక్తులు అందరూ సర్వదా సాయినాథ్ ఆనందంగా ఇచ్చి వాళ్ళకి ఆశీర్వదించి కాబట్టి కోరుతున్నాను. ప్రధాన రాయిస్తాం. స్థానిక సుల్తానాబాద్లోని ఆలపాటి నగర్లో గల సాయి కుమార్ మందిరంలో కుమార్ పంప్స్ యాజమాన్య సౌజన్యంతో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం 6 గంటలకు బ్రహ్మశ్రీ మహంకాళి శ్రీనివాస్చే ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, కుమార్ పంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశైలందరికీ ఉదయం నుంచి ఆలపాటి నగర్లోని సద్గురు సాయి కుమార్ మందిర్లో ఉదయం 5:30కి కాకడాహారతి మొదలుకొని 7:30కి అభిషేకము, 9 గంటలకు అర్చన, 9:30కి భక్తి నిరాజన కార్యక్రమం జరిగినది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినారు. భక్తులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దళారీ వ్యవస్థను ప్రోత్సహించి రైతాంగాన్ని మోసం చేసిన వైకాపా ప్రభుత్వం నేడు రైతులపై ముసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా మోసం చేసిన వైకాపా నాయకుడు జగన్ రైతుల కోసం పర్యటనలు చేస్తానని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సూచనలతోటి పౌర సరఫరాల శాఖ ద్వారా రైతులకు భరోసా కల్పించడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగం కోసం అనేక సంస్కరణలు తెచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యం అమ్మడం కోసం రైస్ మిల్లుల వద్ద పడిగాపులు కాసేవారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రైతు సూచించిన విధంగా ధాన్యం కొనుగోలు చేసి 24 గంటలు గడవక ముందే నగదు వారి ఖాతాల్లో జమ చేసి చరిత్ర సృష్టించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం రైతులకు 16,074 కోట్ల బకాయిలు పెట్టి చేతులు దులుపుకుంటే కూటమి ప్రభుత్వం బకాయిలు మొత్తం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే చెల్లించడం జరిగిందని తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతాంగం నుంచి ధాన్యం కొనుగోలు చేసి వెంటనే డబ్బు చెల్లించడం జరిగిందని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం దళారులు పెద్దలు కలిసి సన్నకారు రైతాంగాన్ని నష్టం కలిగించి ఇబ్బందులు పెట్టారని, రబీ మాసంలో ఎన్ని సమస్యలు వచ్చినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు భరోసా కల్పించే విధంగా ముందుకెళ్లటం జరిగిందని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను ఏ విధంగా నష్టం చేశారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జగన్ సమాజంలో అలజడి సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్యలు తెచ్చే విధంగా ప్రవర్తించడం ఒక మాజీ ముఖ్యమంత్రికి తగదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఈ రోజు ధాన్యం కొనుగోలు చేసిన 30,000 మంది రైతులకు 650 కోట్లు విడుదల చేశామని, 40 రోజులు ఆలస్యమైనందుకు క్షమించాలని, మరొకసారి ఆలస్యం అవ్వకుండా చూస్తామని అన్నారు. మేమెప్పుడు రైతుల దగ్గర చిల్లర రాజకీయాలు చేయలేదని, 5 ట్రాక్టర్లు దొంగచాటుగా తీసుకొచ్చి రైతు పండించిన పంటను దుర్మార్గంగా ఫోటోలు వీడియో కోసం తొక్కించారని ప్రశ్నించారు. జగన్ పైశాచిక ఆనందం కోసం పంటను తొక్కించారని, మనుషులను తొక్కించే వారికి పంటను తొక్కించడం పెద్ద లెక్కేమీ కాదని అన్నారు. వ్యక్తిగత విమర్శలు, పోలీసులపై దాడులు మానుకోవాలని, ఎస్పీ స్థాయి అధికారులను, డీఎస్పీ అధికారులను బెదిరించి కాళ్ళు చేతులు తీస్తామని అనటం హేయమైన చర్య అని విమర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించాలి గాని ఇదేమి పరామర్శలని అన్నారు. ఇప్పటికైనా దుర్మార్గపు ఆలోచనలతో చేసే పరామర్శలు మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక అద్భుతమైన రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమం పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఎంతో పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సర కాలం రైతాంగానికి ఒక భరోసా ఇచ్చాం. మేము పారదర్శకంగా రైతుకి వెసులుబాటు కల్పించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం చేశాం కాబట్టి 5,65,662 మంది రైతుల దగ్గర ఈ ఖరీఫ్ మాసంలో ధాన్యం కొనుగోలు చేశాం. 8,282 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేశాం. ఒక చరిత్ర సృష్టించాం. మొట్టమొదటిసారి రైతు ప్రభుత్వం, రైతు కోసమే ఉన్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని వీళ్ళు బతికిన పార్టీ ఏ విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో వాళ్ళు ఏం చేశారో లెక్కలతో సహా ఈరోజు మనం తేల్చగలిగాం. ఈ 40 రోజుల జాప్యం కూడా ఖరీఫ్లో ఎక్కడ ఇబ్బంది కాలేదు. రబీలో కూడా దాదాపు 3,916 కోట్ల రూపాయలు 48 గంటల్లోనే మేము ఇచ్చాం. అయితే అకాల వర్షాల వలన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి గింజ రైతు దగ్గర మనం కొనుగోలు చేద్దాం, రోడ్లపైన రాసులు పోసేసి ఇబ్బంది పడుతున్నారు కల్లాల దగ్గర అనే సమాచారం మాకు వచ్చినప్పుడు, తడిచిన ధాన్యం అయినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధంగా సహాయం లేకపోయినా నిజాయితీగా కొంచెం జాప్యం జరిగినా కూడా ప్రతి రూపాయి మీకు చెల్లిస్తామని ఒక నమ్మకంతో మేము చేసిన ప్రక్రియలో రైతాంగం కూడా అదే విధంగా సహకరించింది. నిజంగా మనం గర్వపడాలి. కొన్ని ప్రాంతాల్లో 40-50 సంవత్సరాల నుంచి లేని దిగుబడి ఈ సంవత్సరం వచ్చిందని రైతులందరూ కూడా ఆశీర్వదించారు. నిన్న చిత్తూరు జిల్లాలో 5 ట్రాక్టర్లు ముందుగానే రెడీ చేసి పెట్టుకొని దొంగచాటున తీసుకొచ్చి ఆయన వచ్చే మార్గంలో మరి ఎవరి పైశాచిక ఆనందమో దీంట్లో నాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పైశాచిక ఆనందమా, లేక స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి స్వాగతం పలికే ఆనందమా? రోడ్డు పైన వాటిని ఆ మామిడికాయల్ని వేసేసి మరొక్కసారి ఆయన రథంలో వస్తున్నప్పుడు తొక్కే విధంగా గతంలో చూసాం మనం. మనుషులపైనే తొక్కారు వీళ్ళు, నిన్న మామిడికాయలపైన ఆ విధంగానే ప్రవర్తించారు. దయచేసి ఈ దుర్మార్గమైన ఆలోచనలు రాజకీయాల్లో
ఖచ్చితంగా ప్రశ్నించే మనస్తత్వం మీకుంటే, రైతు పక్షాన మీరు నిలబడుతున్నాం, మేము రైతు కోసం నిలబడిన ప్రభుత్వం అని మీరు నిజాయితీగా మాట్లాడితే మీరు చర్చకు రండి. ఎందుకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈరోజు ఇంత పారదర్శకంగా, ఇంత అద్భుతంగా నేను చేసిన కార్యక్రమం ఏంటి, గతంలో మీరు రైతులను ఏ విధంగా ఆదుకున్నారో నిరూపించండి, చెప్పండి మీరు రాష్ట్ర ప్రజలకి. ఏమాత్రం అంకిత భావం లేకుండా వ్యక్తిగత విమర్శలు, పోలీసులపైన దాడులు, వ్యవస్థలో ఉన్న వ్యక్తులు పార్టీలు మారిపోయినంత మాత్రాన ప్రభుత్వంలో వాళ్ళు మారిపోరు కదా. అదే అధికారి ఉంటాడు రేపటి రోజున కూడా. ఒక ఎస్పీ స్థాయి అధికారిని, డిఎస్పీ స్థాయి అధికారిని బెదిరించడం, అది భయపడించినంత మాత్రాన వాళ్ళ క్యాడర్లో అసభ్యంగా చేతులు నరికేస్తాం, కాళ్ళు తీసేస్తాం, ఇదే మీరు సమాజంలో తీసుకెళ్లాల్సిన మెసేజ్? చెప్పండి. మీలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న రైతాంగాన్ని గురించి, రైతు 4 రూపాయలు అదనంగా సంపాదించుకునే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక రాజకీయ పార్టీగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, రైతును కలవాలి, సమస్య గురించి తెలుసుకోవాలి, మాట్లాడాలి. ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి శాసనసభలో వచ్చి మీరు మాట్లాడాలి. మీరు ఆ ధైర్యం చాలదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఒక శాసనసభ్యుడిగా మీరు ఇక్కడ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త వర్క్ ఫ్రమ్ బెంగళూరు అయిపోయింది పరిస్థితి. 100 సంవత్సరాల క్రితం రెవరెండ్ రేమండ్ హాఫ్ ద్వారా నిర్మించి టౌన్ చర్చిగా పిలుచుకుంటున్న క్రీస్తు దేవాలయం సర్వమతాలకు ఆరాధన కేంద్రంగా విలసిల్లుతుండటం గొప్ప విషయమని ఆంధ్రప్రదేశ్ మాజీ జూనియర్ జడ్జి ఏఈఎల్ చర్చి కంట్రోలర్ కార్యదర్శి ఎన్ జేసురత్న కుమార్ అన్నారు. పట్టణ బోస్ రోడ్లోని టౌన్ చర్చి శతవార్షిక మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత చర్చి ప్రాంగణంలో శతవార్షిక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తదుపరి చర్చి బయట ప్రత్యేకంగా రూపొందించిన వేదికపై నుండి ఉత్సవాల ప్రారంభ సూచికగా బెలూన్లను ఎగరవేశారు. అక్కడే ఎన్ జేసురత్న కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ అమెరికా నుండి వచ్చిన రెవరెండ్ రేమండ్ హాఫ్ ద్వారా టౌన్ చర్చి నిర్మాణంతో కేవలం ఆధ్యాత్మిక ప్రచారానికే పరిమితం కాలేదని గుర్తు చేశారు. 22,000 ఎకరాలను కొనుగోలు చేసి బడుగు వర్గాలకు పంపిణీ చేసిన పరిచర్య చేశారని చెప్పారు. శతవార్షిక ఉత్సవాల కన్వీనర్ న్యాయవాది పిల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ రెవరెండ్ రేమండ్ హాఫ్ ద్వారా డుంపుల్ బర్గర్ సహకారంతో ఏఈఎల్సీ మిషనరీతో కలిసి టౌన్ చర్చిని నిర్మించారని చెప్పారు. భారతదేశంలోని మరే చర్చికి లేని ప్రత్యేకత ఇక్కడి క్రీస్తు దేవాలయానికి ఉందన్నారు. మహిమ కలిగిన దేవాలయం అయినందునే తెల్లవారుజాము నుండి రాత్రి పొద్దుపోయే వరకు పలు మతాలు కులాలకు చెందిన భక్తులు ఆరాధనలో పాల్గొంటున్నారని చెప్పారు. ఇంతటి విశిష్టమైన దేవాలయం శతవార్షిక ఉత్సవాల్లో అంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం చర్చి ఆవరణలోని మార్టిన్ లూథర్ విగ్రహానికి పూలమాలను సమర్పించారు. ప్యారిష్ పాస్టర్ రేవా దేవరపల్లి యేసురత్నం, అడిషనల్ పాస్టర్లు యామర్తి లెనిన్ బాబు, దగ్గుమల్లి సాల్మన్ రాజు, మత్తె విజయభాస్కర్, ప్రకాష్ బాబు, అడ్హక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. శతవార్షిక ఉపోద్ఘాతాన్ని డాక్టర్ జమండ్లమూడి ప్రశాంత్ కుమార్, ముఖ్య అతిథులు వాక్యోపదేశకుల పరిచయాన్ని గోబతోటి పాల్ ప్రభాకర్ రావు చేశారు. గౌరవ అతిథులచే శతవార్షిక సావనీరును ఆవిష్కరించారు. సాయంత్రం గోబతోటి పాల్ ప్రభాకర్ రావు అధ్యక్షతన ప్రత్యేక పాటలు, ఆరాధన, వాక్య సందేశం, సండే స్కూల్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ధన్యవాదాలు. తెనాలి పట్టణ ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘ సభ్యులు, సంఘ కాపర్లు, సంఘ అధికారులకు, అలాగే ఏఈఎల్సి కంట్రోలర్ గారు జోసెఫ్ కురియన్ గారికి, అడ్మినిస్ట్రేటర్ గారు జోసెఫ్ గారికి, అలాగే మరి సెక్రటరీగా ఉన్నటువంటి జయశ్రత్న కుమార్ గారికి, మరి ఏసీటీసీ ప్రొఫెసర్ గారైనటువంటి బీసీ పాల్ గారికి, సంఘ కాపర్లకు అందరికీ కూడా శతవార్షికోత్సవ తెనాలి టౌన్ చర్చ్ క్రైస్ట్ చర్చి శతవార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ రోజున మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ రేపు ఎల్లుండి ఈ ఉత్సవాన్ని, శతవార్షికోత్సవ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది 100 సంవత్సరాల క్రితం మరి రెవరెండ్ రేనాల్డ్ హాఫ్ గారు దొరగారు ఇక్కడ మరి డుంకుల్ బర్గర్ గారి సహాయంతో, వారి సహకారంతో మరి ఏఎల్సి మిషనరీస్ అందరూ కలిసి ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సవార్థిక సంఘం యొక్క
కంట్రోలర్గా నియమించినటువంటి కురియన్ జోసెఫ్ గారు, అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి జోసెఫ్ పిఎస్ గారు, మరియు కంట్రోలర్ గారికి సెక్రటరీగా ఉన్నటువంటి మేము ఈ సెంటినరీ సెలబ్రేషన్స్లో పాల్గొనటం చాలా సంతోషము. సంఘ కాపర్లకు, పెద్దలకు, అడాక్ కమిటీ మెంబర్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘానికి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సంఘంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ తెనాలి ప్రాంతంలో 1940వ సంవత్సరం, దాదాపు 100 సంవత్సరాల క్రితము రెవరెండ్ హాఫ్ దొరగారు వచ్చి ప్రారంభించినటువంటి సంఘం ఇది. వారు 22,000 ఎకరాల స్థలాన్ని సేకరించి ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు పంచినటువంటి, ఆ విధంగా నిరుపేదలపైన ప్రేమ చూపించి ప్రారంభించినటువంటి పరిచర్య ఇది. ఇది కేవలం ఒక కులానికి, ఒక మతానికి కాకుండా ఈ సంఘము ఏర్పాటు చేయడం ద్వారా, ఈ సంఘాన్ని నిర్మించడం ద్వారా హాఫ్ దొరగారు ఆధ్యాత్మిక సేవ మాత్రమే కాకుండా సంఘంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకు వారిని అప్లిఫ్ట్ చేయడం కొరకు అనేక కార్యక్రమాలు చేశారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో గురువారం మెగా పేరెంట్స్ టీచర్ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. వేమూరు సిఐపివి ఆంజనేయులు ముఖ్య అతిథిగా, గుంటూరు జేకేసీ కళాశాల అధ్యాపకురాలు పి నాగసుశీల విశిష్ట అతిథిగా, బాలతేరేసమ్మ ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్న ఈ సమావేశంలో వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివి ఆంజనేయులు సైబర్ నేరాలు జరిగే విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథి నాగసుశీల మాట్లాడుతూ, విద్యార్థులు సెల్ ఫోన్లు ఎక్కువగా చూడటం వల్ల చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుందని అన్నారు. ఆత్మీయ అతిథి తేరేసమ్మ విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమె కోరారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టి కృషితోనే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దగల అన్నారు. అనంతరం విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ రోజలీనా, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. So good morning to everyone. So I am happy to share as we collaborate with the AP state government as the instructions given by the government to organize mega parents meet. In part of that, JMJ College for Women is organizing the mega parents meet, and many parents from different parts of the state are present here, and we are happy to welcome all of them, and our staff are interacting with them, and after a few minutes we are going to have a general meeting where we are going to interact and share about the progress and growth of our institution. స్థానిక నందులపేటలోని సాయి అనుగ్రహ పీఠంలో గురువారం 25వ గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విశేష పూజలు, పంచామృతంతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఆలయంలో కాకడ హారతులు, విశేష పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. సాయంకాల సమయంలో సాయి సచ్చరిత్ర పారాయణం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు 25వ గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవపేతంగా శ్రీ సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు విశేషంగా గురు పౌర్ణమి సందర్భంగా మన యొక్క పీఠంలో భక్త మహాశయుల యొక్క సహాయార్థం మరి ప్రాతకాలమనే విశేషంగా ఈరోజు బాబా వారికి కాకడ హారతి, అదేవిధంగా పంచామృతములతో అభిషేక కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల చేత నిర్వహించడం జరిగినది. అదే శ్రీ సాయి గురూజీ గారి యొక్క ఆధ్వర్యంలో 25వ గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉదయం 5:30కి కాకడ హారతి జరిగిందండి. తర్వాత బాబా గారికి మన భక్తులందరం కూడా అభిషేకాలు అవి చేసుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా టీచర్ పేరెంట్ సమావేశాల్లో భాగంగా గురువారం బాపట్ల జిల్లా ఎడ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ రావి హాయిబాబు, పాఠశాల పూర్వ విద్యార్థిని డాక్టర్ శ్రీమతి శ్రీనిధి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సాయిబాబా మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణ మంచి అలవాటు నేర్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. డాక్టర్ శ్రీనిధి మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ ఫోన్లను అవసరమైన వరకే ఉపయోగించుకొని తద్వారా విద్యారంగంలో మరింత ముందుకెళ్లాలని అన్నారు. తాను ఈ పాఠశాలలో చదువుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శకుంతల, శ్రీనివాస్ యాదవ్, డివి సుబ్బారావు, శుభశ్రీ, నిర్మల, రమాదేవి, పద్మావతి, వెంకటేశ్వరరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళైనా గురువులే, మంచి విషయాలు నేర్పేవాళ్ళు ఎవరైనా గురువే. అంతేనా? తల్లిదండ్రి కన్ని పెంచుతారే, తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు కూడా చాలా విషయాలు మనకు చెప్తారే, వాళ్ళు కూడా గురువులే. అంతేనా? మనకి మంచి విషయాలు చెప్పే వాళ్ళందరూ గురువులే. కాబట్టి ఆ గురువులందరికీ కూడా మనం నమస్కారాలు తెలియజేయాలి. వాళ్ళ గురు పౌర్ణమి మేడం గారు కూడా చక్కగా గుర్తు చేశారు. థ్యాంక్ యూ మేడం. మరి ఇప్పుడు అమ్మ పాడే జోల పాట ఇస్తారా అంటే మీరు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు మీకు మీ పిల్లాడు ఎక్కడ వెనకబడి ఉన్నాడు, ఎక్కడ బాగున్నాడు అనే విషయాలు తప్పకుండా చెబుతారు. దాంతోపాటు మీ పిల్ల మీద కానీ కొంత ఇంట్రెస్ట్ చూపి వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ పేరెంట్స్ చేయటం లేదు. అంటే దానికి మీకుండే కారణాలు మీకుంటాయి. రోజు పనికి వెళ్ళాలి, సంపాదించుకోవాలా, సాయంత్రం పిల్లలకి అన్నం వండి పెట్టాలా, కాదని అంటలేదు. అట్ ద సేమ్ టైం కొంత సమయం కేటాయించి పిల్లల భవిష్యత్తుకి మీరు కూడా ఆలోచించి వాళ్ళ టీచర్స్ దగ్గరికి వెళ్ళిన రోజున మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. చదువు జ్ఞానం ఎంత ఉన్నా సంస్కారం లేకపోతే ఆ చదువు ఎందుకు ఉపయోగపడదని ప్రతి ఒక్కరూ గమనించి తమ పిల్లలను చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవాటు చేయాలని మండల విద్యాశాఖ అధికారి కె రమేష్ బాబు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణరావు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పాఠశాల సోషల్ ఉపాధ్యాయులు మాజేటి వెంకటేశ్వరరావు స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలని, అందుకోసం ఉన్నత పాఠశాలల్లో బ్రెడ్ సంస్థ ద్వారా మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసి ఆ లైబ్రరీల్లో వందల సంఖ్యలో పుస్తకాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ పుస్తకాలను విద్యార్థులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యకు ఉపయోగపడేలా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు బొల్లు వెంకట సూర్యనారాయణ, గుత్తికొండ శాంతకుమారి, బొబ్బా భ్రమరా సూర్యశ్రీ, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఆరెమండ వినయ్ బాబు, ఉపాధ్యాయులు ఆదినారాయణ, రంగారావు తదితరులు పాల్గొన్నారు. ముందు మీ పిల్లలు బాగా చదవాలి అంటే మీరు ఇంటి దగ్గర లేడీస్ సీరియల్స్ చూడటం, అట్లాగే ఫోన్ వాడటం, వీళ్ళు పెద్ద అయిపోయేదాకా మాత్రం దయచి వీళ్ళు వచ్చిన తర్వాత కట్టేయండి. అప్పుడు మీ పిల్లలు బాగుంటారు. మీరు అది కంపల్సరీ అమలు చేయాలి. మీరు టీవీ చూస్తుంటే ఇది చదువుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అందుకే మా బ్లడ్ సంస్థ ఒక 1500 పుస్తకాలు సుమారు ఇక్కడ ఉన్నాయి. దాంట్లో నీతి కథలు ఉంటాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడలా ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. దేశ రాష్ట్ర స్థాయిలో విశిష్ట పురస్కారాలు అందుకున్న వారికి బీజేపీ ఆధ్వర్యంలో సన్మానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
our